2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. చాలా మంది కూతుళ్ళు ఎస్పెషల్‌గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కొంతమంది వాళ్ళ ఫాదర్స్ తోటి. ఇంకొందరు చూస్తే ఫాదర్‌కి భయపడి, అతన్ని నమ్మలేక అండ్ ఏదైనా ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేస్తే ఎలా తీసుకుంటారో తెలియక మనం అలాంటప్పుడు బయట ఆప్షన్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బయట రూట్స్‌ని వెతుక్కుంటారు. ఎక్కడైతే వాళ్ళకి ఒక సెక్యూరిటీ అన్న ఫీలింగ్ కలుగుతుందో అక్కడ వాళ్ళకి వెళ్ళి అన్నీ ఓపెన్ అవ్వడము, అన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోవడమో చూస్తూ ఉంటాం. అలాంటి వాటిలే ఎక్కువగా మిస్టేక్స్ చేయడం కూడా మనం గమనించాం. అంటే ఇక్కడ మనము ఆ కూతురు తప్పు దారి అయితే పడుతుంది కదా సార్. దాన్ని ఎలా మనం రికవరీ చేయాలి? ఎలా ముందుకెళ్ళాలంట అలాంటి సందర్భాల్లో ఒక తండ్రిగా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఇందులో అసలు మెయిన్‌గా ఒక కూతురు ఎందుకు అలా చేస్తుందో అనే కోర్‌ని మనం అర్థం చేసుకుంటే మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ అర్థమవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి ప్రతి అమ్మాయి జీవితంలో ముగ్గురు మగ వ్యక్తులు కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. తండ్రి, ఫస్ట్ తండ్రి, భర్త, హస్బెండ్, కొడుకు. ఈ మూడు ఒక అమ్మాయి లైఫ్లో సమ్హౌ ఇంట్రికేట్లీ కనెక్టెడ్. ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ అంటే అంత స్ట్రాంగ్ కనెక్షన్. ఇది మన లోపల ఉండే మాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్తో కూడా ముడిపడి ఉంటుంది. ఓకే. దీన్ని ఒక కోర్గా లోపల నుంచి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఏదైనా ఒకటి ఫుల్ఫిల్ కాకపోతే, ఇప్పుడు తండ్రి ప్లేస్లో ఉండే ఆ మాస్కులైన్ ఫిగర్ ఫుల్ఫిల్ కాకపోతే ఒక స్టేజ్ వచ్చాక ఖచ్చితంగా వెతుకుతుంది. సపోజ్ 1 to 15 years టైంలో ఒక అమ్మాయికి తండ్రి కరెక్ట్గా సపోర్ట్ లేడు, సపోర్ట్ దొరకలేదు, ఆర్ ఏమీ నేర్పించలేదు, ఆ బాండ్ లేదు అంటే ఖచ్చితంగా సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో ఎఫెక్ట్ పడుతుంది. ఇది బాగా అందరు ఎక్కించుకోవాలి మైండ్లో. దట్ ఒకవేళ తండ్రి బ్యాడ్గా ఉండి ఆర్ అమ్మాయిని పట్టించుకోకుండా ఆర్ ఏది మాట్లాడనివ్వకుండా ఎప్పుడు అట్లా కంప్రెస్డ్గా పెంచాడు, నువ్వేం మాట్లాడదు, స్ట్రిక్ట్గా ఉంటాను, ఇలాగే ఉంటా, అలాగే ఉంటాను పెంచితే స్లోలీ దట్ విల్ సీప్ ఇన్ టు ద సెకండ్ అండ్ థర్డ్ కేటగిరీ ఆల్సో. హస్బెండ్ అట్లాగా రాకూడదేమో, అలా ఉండకూడదేమో అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిపోతారు. లేకపోతే హస్బెండ్ ఎంత ప్రేమిస్తున్నా సరిపోకుండా ఉంటారు. దాంతోపాటు థర్డ్ వచ్చేసరికి కొడుకు దగ్గర ఓవర్ ఎమోషనల్ అయిపోయి నా కొడుకు అని అంటారు. చాలామంది వీటిని కనెక్ట్ చేస్తూ మా తండ్రితో నేను చాలా బాగున్నాను కాబట్టి నా హస్బెండ్ కూడా అలాగే ఉండాలి, నా కొడుకు కూడా అలాగే ఉండాలి అనేదాన్ని తెలియకుండానే లోపల నుంచి వస్తుంది. మీరు గమనించి చూడండి ఎప్పుడైనా సరే. అందుకే తండ్రి ప్లేస్ ఏ మేజర్ రోల్ ఆఫ్ ఎ కెపాసిటర్, ఒక ప్రాసెస్ లాగా, పాసేజ్ లాగా ఫస్ట్ థింగ్. బికాజ్ ఒక తండ్రి లైఫ్ ఆఫ్ ఎ గర్ల్లో అన్నీ నేర్పిస్తూ, ఒక ధైర్యంగా ఉంటూ, ఒక సపోర్ట్గా ఉంటూ, డిపెండెన్సీ పెంచకుండా అంటే ఇండిపెండెంట్గా చేస్తూ సపోర్ట్ ఇవ్వాలి. వెరీ కాంప్లికేటెడ్ ప్రాబ్లం. ఒక చెట్టుని పెంచినట్టు నేను పట్టుకుని కూర్చొని చెట్టుని, కానీ కావాల్సినవన్నీ ఇస్తాను. చెట్టు పెరగాలి, ఒక మొక్క పెరగాలి. అలాగా నేను తండ్రి పొజిషన్లో ఉంటూ ఐ విల్ సపోర్ట్ ఇన్ వాట్ ఎవర్ ఫార్మాట్ నీడెడ్. బట్ నేను మొత్తంగా ఆమె పెరగడానికి కావాల్సినవన్నీ నేను చెయ్యను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎంత అడ్వర్స్ సిచ్యువేషన్ ఎంత ఇస్తే చెట్టు అంత గట్టిగా పెరుగుతుంది. ఒక్క చిన్న చుక్క, నీటి చుక్క ఎక్కడో ఉందంటే అక్కడికి వేరు పంపించి పీల్చుకుంటుంది. సో ఎంత ట్రబుల్ని ఫేస్ చేస్తే ఆ చెట్టు అంత స్ట్రాంగ్ అవుతుంది. ట్రబుల్కి కావాల్సిన బేస్ తండ్రి ఇవ్వాలి, ఆ ట్రబుల్ని సాల్వ్ చేసుకోవాల్సిన బేస్ తండ్రి ఇవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఆఫ్ టైమ్ తండ్రి ఈజ్ అ ఫస్ట్ సోర్స్. అండ్ అది గనక సరిగ్గా లేకపోతే బయట వెతుకుతారు. బికాజ్ నెక్స్ట్ 15 to 25, 30 ఇంకొక స్టేజ్ ఆఫ్ మేల్ వస్తారు కాబట్టి అది హస్బెండ్ రూపంలో వస్తారు. ఎమోషన్స్ కొంచెం హార్మోనల్ చేంజెస్ డిఫరెంట్ ఉన్నా, బట్ దేర్ కండిషన్స్, ఆ ప్రేమ టువర్డ్స్ ఒక అమ్మాయి కామన్. సో తండ్రికి ఆ ఎఫెక్షన్ ఉంటుంది, కొడుకుకి ఎఫెక్షన్ ఉంటుంది, హస్బెండ్కి ఒక టైప్ ఆఫ్ ఎఫెక్షన్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్, కానీ ఎఫెక్షన్ ఉంటుంది. సో ఈ ముగ్గురు ఒక అమ్మాయి లైఫ్లో కరెక్ట్గా ఉన్నారంటే ఆ అమ్మాయి జీవితం చాలా బాగుంటుంది. వాళ్ళు కరెక్ట్గా లేరు అంటే ఎన్ని కోట్లు ఇచ్చినా ఒక అమ్మాయి సంతోషంగా ఉండలేదు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని అమ్మాయి తెలుసుకునేది, ఇది బాగాలేకపోతే దీంట్లోకి సీప్ కాకూడదు, ఇది బాగాలేకపోతే దీంట్లోకి లీక్ అవ్వకూడదు అనేది తెలుసుకోవాలి. సో స్టేజ్ 1 to 15 ఒకలాగా,
16 to 25, 30 ఒకలాగా, 30 నుంచి నెక్స్ట్ 60 years వరకు ఒకలాగా. ఇది ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒకవేళ ఫస్ట్ 1 to 15 ఏజ్లో కనుక తండ్రి కరెక్ట్గా ఉండాలి అంటే, ఒక తండ్రి తన పవర్ని మిస్యూజ్ చేసుకోకుండా కావాల్సినవి ప్రొవైడ్ చేస్తూ ఉంటే బయట చూపులు వెళతాయి. బికాస్ 15 దాటాక దే హ్యావ్ దే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జర్నీ కాబట్టి వస్తాయి. దానికి కూడా ప్రిపేర్ చేయాలి యాజ్ ఎ తండ్రి. చేయకపోతే అమ్మాయి తప్పు స్టెప్ వేసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ దట్స్ ఎ బిగ్ స్టెప్, అగైన్ బిగ్ థింగ్ కాబట్టి. సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడైతే ఒక అమ్మాయి మెయింటైన్ చేస్తుందో ఎనర్జీస్ ఖచ్చితంగా బాగుంటాయి అండ్ అది మిస్టేక్ కాకుండా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు అటాచ్ చేసేసావు, తండ్రి అంటే ఇలా ఉండాలి, నాకు లేడు అనేసరికి నువ్వు వెతుకుతావు నెక్స్ట్, నేను నా కొడుకుని బాగా చూసుకోవాలి, ఇలా ఉండకూడదు, అందుకని మా తండ్రి కొట్టినా నాకు తండ్రి అలా లేడు కాబట్టి అని ఇక్కడ ఇలా ఉంచానండి అని ఎంతమంది చెప్తారు. ఆ మధ్యలో ఈ మూడింటిని లింక్ చేస్తే అర్థం కాదు. సో ఇది 1. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైతే ఈ ఫస్ట్ ఆస్పెక్టో సెకండ్ ఆస్పెక్టో థర్డ్ ఆస్పెక్టో సరిగ్గా ఉండదో వీళ్ళు తప్పుదారి పట్టే ఛాన్సెస్, వీళ్ళు తప్పుగా దాన్ని అర్థం చేసుకుని మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువైపోతారు. సో అందుకని వీటిని నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఎక్స్పోజర్స్ చేయకూడదు. అంటే తండ్రి కానీ మ్యారేజ్ అయ్యేటో వెళ్ళిపోయాడు, అందుకని బయట ఎవరో ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ కూడా అలా తండ్రి లాగా ప్రేమించాడు, ఈ టైప్లో ఉంటాయి స్టోరీలన్నీ. విచ్ ఈజ్ రాంగ్ రాంగ్ రాంగ్. ఏ అమ్మాయి అయినా అలాంటి పని చేయకూడదు, చాలా ఇంపార్టెంట్. ఓకే, దీంతోపాటు ప్రతి అమ్మాయికి 3 కంపల్సరీగా ఉంటాయి: బాడీ, మైండ్ అండ్ సోల్. ఓకే, బాడీకి సంబంధించినంత వరకు ప్రతి అమ్మాయి తండ్రి దగ్గర నుంచి తీసుకున్నది పెరిగి తీరుతుంది. తండ్రి లోపల ఉండే క్వాలిటీస్ వస్తాయి. ఫీట్ అంటారు జనరలీ, పాదాల సైజు. ఓకే, తండ్రి యొక్క ఫీచర్స్లో కనుబొమ్మలు, ముదురు, ఓకే, హెయిర్ తండ్రి నుంచి వస్తాయి. కొన్ని క్యారెక్టరైజేషన్స్ తండ్రి నుంచి వస్తాయి. ఓకే, మనకి హ్యూమన్ మైండ్కి తెలియని కెపాసిటీ అంటే, ఎవరినైనా మీరు ఈరోజు గమనించి చూడండి, ఎవరైనా మీరు ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళలో మీ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. అవునా? అందుకేనా సార్ మనం వాళ్ళకి అటాచ్ అవుతాం? ఓకే ఓకే, వెతికి అటాచ్ అవుతాం. ఆర్ మనం ఏదో మిస్ అయిన వాళ్ళలో కనిపించే అటాచ్. సో జనరల్ గా ఇది స్మాల్ సైకలాజికల్ గా తెలిసే పాయింట్స్. సో అలా వెతుకు పట్టుకుంటారు కాబట్టి నీ లోపల నుంచి వచ్చే ఆ ఇన్కంప్లీట్నెస్ ని వేరే చోట వెతకకండి. ఎప్పుడు అలా వెతికారో దొరికిపోయారు. యు ఆర్ గివింగ్ యువర్ వీక్నెస్, దట్స్ ఇట్, గివింగ్ ఇట్. ఎమోషనల్. ఎంత మంది చెప్తారు, మా నాన్న నాతో సరిగ్గా లేడు అని. ఆ స్టోరీ అంతా ఈ ఎవడో బాయ్ ఫ్రెండ్ వస్తే వాడికి చెప్తాడు, మా నాన్న నన్ను ఇట్లా చేశాడు, అట్లా. నీకెందుకే నేనున్నానే స్టార్ట్ చేస్తాడు వాడు గేమ్. నీకెందుకు నేను అంత అసలు నేను మగ మహారాజుని నేను చూసుకుంటా అని దిగుతాడు. తర్వాత కొన్ని రోజులు లేక మాకు అటు సపోర్ట్ లేదు, ఇక్కడ నేను తప్ప దిక్కు లేదు అని ప్రాబ్లం స్టార్ట్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసరికి కొడుకు విషయంలో అటాచ్మెంట్, టూ మచ్ అటాచ్మెంట్ అయిపోయి రేపు పొద్దున వాడు వాళ్ళ వైఫ్తో పక్కకి వెళ్ళి ఈమె తట్టుకోలేదు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దట్ దీస్ 3 things అట్ ఎవ్రీ ఏజ్ చూసుకోవాలి. ఎనర్జీస్ని బోత్ ఫెమినైన్ అండ్ మాస్కులైన్ మ్యాచ్ చేయాలి. బికాస్ మన లోపల ఉండే ఫెమినైన్ ఎనర్జీ మాస్కులైన్ ఎనర్జీ మ్యాచ్ లేకపోతే ఏదో ఒకటి డామినేట్ చేస్తుంది. మాస్కులైన్ ఎనర్జీ డామినేట్ చేస్తే వాళ్ళు కోపంగాను, ఇరిటేషన్ గాను, వాళ్ళు ఫోర్స్ఫుల్ గాను తయారైపోతారు. లేదు, ఫెమినైన్ ఎనర్జీ డామినేట్ చేస్తే డల్నెస్, ఏడుపు, డిప్రెషన్ ఇలా వెళ్ళిపోతారు. సో ఇందులో ఫెమినైన్ మాస్కులైన్ అంటే మగ ఆడ అని చెప్పట్లే, ఎనర్జీస్ చెప్తున్నా. సో అది అర్థం చేసుకోలేని వాళ్ళు అసలు ఈ టాపిక్ చూడకపోవడం బెస్ట్. సో అందుకని ఆ ఫెమినైన్ మాస్కులైన్ ఎనర్జీస్ని మ్యాచ్ చేసుకుని దేన్ని టూ మచ్గా రైజ్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుంటే దేనికి ఏది వాడుకోవాలో. నేను ఎంత స్ట్రాంగ్ మనిషినైనా నేను ఒక పెయింటింగ్ వేయాలంటే స్ట్రెంగ్త్ కాదు అవసరం, అక్కడ నాజూకుతనం అవసరం. సో అది నేర్చుకోవాలి, అది ఎవ్రీ ఉమెన్ తెలుసుకోవాలి. సో మైండ్, బాడీ, సోల్లో బాడీలో ఖచ్చితంగా క్యారెక్టర్స్ వస్తాయి. మైండ్ లోపల నీకు తెలియకుండానే మీ నాన్న బుద్ధులు, నాన్న అలవాట్లు వచ్చేస్తాయి. దానికి తోడుగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అబ్బాయిది ఏదైనా ఉంటే వాడు వస్తాయి. కాబట్టి ఇది మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, థర్డ్ వచ్చేసి సోల్ లెవెల్లో ఇవి ఏమీ ఉండవురా, యు ఆర్ డిఫరెంట్. సోల్ ఎప్పుడు ఒకటే, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ అనేది ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి. సో దట్ టూ మచ్ అటాచ్మెంట్ అయిపోకుండా ఉంటారు. ఎప్పుడైనా వీళ్ళిద్దరిలో కాన్ఫ్లిక్ట్ వస్తే, తండ్రికి అబ్బాయికి, మా నాన్న నా మాట వినడు, నేను బయట చూస్తున్నా
అని కాన్ఫ్లిక్ట్ వచ్చినా నీ తండ్రిలోంచి నువ్వు సగం తీసుకుని వచ్చావు. యూ జస్ట్ కాంట్ గో అవే. సో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని కొంచెం అర్థం చేసుకుని స్లోగా మైండ్ని ట్యూన్ చేసుకుంటే, స్లోగా మైండ్ అండ్ సోల్ని సపరేట్ చేస్తే అమ్మాయిలందరి లైఫ్ చాలా బాగుంటుందని నా ఫీలింగ్. హోప్ఫుల్లీ ఇది అర్థం చేసుకోవాలి. మనం అబ్బాయిల గురించి ఒక మంచి ఎపిసోడ్ చేద్దాం. డెఫినెట్ గా సార్, వాళ్ళు ఫీల్ అవుతారు. ఖచ్చితంగా సార్. మీకు కూడా కావాలి అంటే కమెంట్ చేయండి. అండ్ చాలా వరకు మేము ఇప్పటి వరకు కూతురు గురించి ఎన్నో ఎపిసోడ్స్ అయితే చేశాము. అవి కూడా ఒకసారి వెళ్ళి మొత్తం చూసి మీ ఒపీనియన్ కమెంట్ రూపకంగా తెలియజేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.